శ్రావణ మాసం అయితే వచ్చేసింది. ఇది ఫస్ట్ శుక్రవారం. సో నేనైతే అంత హడావిడి ఏం చేయలేదు. చాలా సింపుల్గా హౌస్ అంతా క్లీన్ చేసుకుని దీపం పెట్టేసుకున్నాను. పండగ అనగానే అందరిలో అదొక జోష్, అదొక ఊపు వస్తుంది అనమాట. మిగతా టైంలో ఎంత లేజీగా క్రేజీగా ఉన్నా సరే పండగ అనేసరికి కొంచెం ట్రెడిషనల్, అందరూ చేసుకుంటున్నారు, మనం చేసుకోవాలి, కొంచెమన్నా పుణ్యం సంపాదించుకోవాలి, మేబీ నిజంగానే దేవుడు లేదా దేవత ఈ టైంలో వింటారేమో మన కష్టాలు, సో చెప్పుకుందామని చెప్పేసి పూజలు చాలామంది చేస్తారు. అందులో నేను ఒకదాన్ని నిజం చెప్తున్నాను, మనం కోరినంత మాత్రాన దేవుడు ఇచ్చేస్తారంటారా? నేనైతే సింపుల్గా ఒక్కటే నమ్ముతాను, అది దేవుడైనా కాలమైనా ఏదైనా సరే మనం చేసిందే మనకి తిరిగి వస్తుంది. సో నువ్వు చాలా జాగ్రత్తగా జీవితాన్ని ముందుకు సాగించడం అనేది నీ వంతు. ఎవరు చూడట్లేదుగా అని చెప్పి తప్పుల మీద తప్పులు చేసేయడం, ఆ తర్వాత నాకే ఎందుకు ఇన్ని బాధలు ఇన్ని శిక్షలు అని అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే నువ్వు పైకి విసిరేది రాయిలు అయితే రాళ్ళే మళ్ళీ తిరిగి నీ మీద పడతాయి. అదే నువ్వు పైకి విసిరేది ఫ్లవర్స్, పూలే అయితే పూలే నీ మీద పడుతూ ఉంటాయి. సో దీన్ని బట్టి నువ్వు రాయిలు పట్టుకుంటావా, పూలు పట్టుకుంటావా, రాయిలా బిహేవ్ చేస్తావా, సున్నితంగా బిహేవ్ చేస్తావా అనేది నీ ఇష్టం.